గ్యారెంటీల పథకాలతో భాగంగా 4 పథకాలను అమలు చేయడం జరిగిందని, ఈ పథకంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం గృహజ్యోతి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లులను అందజేయడంపై మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు మాట కట్టుబడి ఉండి 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. మరో 2 గ్యారెంటీలను అతి త్వరలోనే అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే వైనంపల్లి రోహిత్ రావుకు నిజాంపేట మండల కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జిట్టి మారుతి, పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్, జిల్లా కార్యదర్శి పంజ మహేందర్, బజారు శ్రీకాంత్ గౌడ్, భూమా గౌడ్, ఆలయ డైరెక్టర్ రాజిరెడ్డి, సామల రమేష్, పంజాబాబు, విద్యుత్ సిఎల్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల పథకం సందర్భంగా నిజాంపేట మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి కృతజ్ఞత చెప్తూ, మరియు మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తూ, మరియు మా హనుమంత్ అన్న గారికి కృతజ్ఞత చెప్తూ మేము చాలా సంతోషపడుతున్నాం. మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎన్నికలలో ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా 2 పథకాలు త్వరలో ప్రకటిస్తారు. ఈ 4 పథకాలలో భాగంగా గృహలక్ష్మి పథకం కింద జీరో కరెంట్ బిల్లు విషయంలో ఈరోజు నిజాంపేట పట్టణ కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి జీరో కరెంట్ బిల్లు పెట్టడం జరిగింది. ఈ విషయంలో మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మైనంపల్లి రోహిత్ రావు గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.